అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే ముందు బచ్చలమల్లి గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వాళ్ళకి, అలాగే అక్కడికి వచ్చిన క్రౌడ్కి, ప్రెస్ వారికి, అక్కడ ఉన్న పోలీస్ వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీ ఎంతో కష్టపడి సినిమా తీసిన మీరందరూ, మీడియా వాళ్ళే మీరందరూ తీసుకెళ్ళి ఈ సినిమాని బయటకి అంటే జనాలకి ఇంకా ఎక్కువ తెలియజేయాలి. సో మీరందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే ట్రాక్టర్ పోటీలో విన్ అయిన చిన్నయ్య గారికి, అండ్ అలాగే మా మీద బచ్చలమల్లి టీం మీద విన్ అయిన ఇక్కడ లోకల్ టీం వాళ్ళకి ఇద్దరికి 50,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఏదో ఈవెంట్ చేద్దాం సార్ అంటే, ఏం చేద్దామంటే రెగ్యులర్గా వెళ్ళి ఏదన్నా మనం నార్మల్గా ప్రీ రిలీజ్లో చేస్తాం కదా, అలా ఏదన్నా డాన్స్ పర్ఫార్మెన్స్ అలాంటివన్నీ వద్దండి, ఏదైనా కొంచెం కొత్తగా చేద్దాం, ట్రాక్టర్లు పోటీ చేద్దాం అంటే ఓకే, ఎందుకంటే సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి అలాంటి ఎదురు ఉంటే బాగుంటుంది అనుకున్నాం. సడన్గా ఈయన వచ్చి చెప్పాడు, అంటే నేను దాదాపు 10 సంవత్సరాలు ఏముంటుందని క్రికెట్ ఆడి, ఈయన వచ్చి క్రికెట్ ఆడమన్నాడు ఇవాళ. సో నా భయం ఏంటంటే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతాను, లక్కీగా అవ్వలేదు, లాస్ట్ ఓవర్ వరకు ఉన్నాను. అండ్ 27 రన్స్ ఓకే, మన బౌలింగ్ కొంచెం ఈజీగా వేసారులేండి మన కోసం, బట్ అంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్, మేము కాదు. సో థ్యాంక్ యూ అండి ఆల్ ద వచ్చిన చైతన్య గారు, ఆ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అంటే ఒక మంచి మ్యాచ్, ఒక చిన్న అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ అంటే నాకు కథ సుబ్బు గారు ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కథ చెప్పారండి. కథ చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత, ఏంటి సార్ ఎక్కడి నుంచి మీకు అలా ఎందుకు కథ పుట్టిందంటే, ఇది మా ఊర్లో ఒక అతను ఉన్నాడంటే బచ్చలమల్లి అతని పేరు, అతను ఇన్స్పైర్ అయ్యి చేసుకున్నాను. అండ్ టైటిల్ పెట్టేసి వచ్చాడు. ఫస్ట్ జనరల్గా మనం ఏదైనా కథ చెప్తే దాని తర్వాత అనుకుంటాను, ఈయన టైటిల్ అది ఫిక్స్ అయ్యింది. అవునా అండి అనుకున్నాం. దాని తర్వాత ప్రాసెస్లో ఎక్కడ అనుకుంటున్నారండి అంటే, తర్వాత రాజా గారు వచ్చారు, ఆయన కథ విన్నారు, నచ్చింది, అంత అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఎక్కడ పెడుతున్నారన్న అంటే అన్నవరం స్టే సార్, తునిలో షూటింగ్ సార్, తుని పరిసర ప్రాంతాలు అన్నవరం ఎన్ని దగ్గర, ఇక్కడ ఈ లొకేషన్లో చేద్దామండి. అక్కడ ఏంటంటే స్పెషల్గా ఏంటి అక్కడ అన్న అంటే, మన జనరల్గా గ్రీన్స్ ఉంటాయో లేకపోతే మనం రాజమండ్రి అంటే అనుకుంటాం కదండి, అరకంటే కొంత ప్రాంతాలు ఉంటాయని. అక్కడ ఏంటంటే ఈ నన్ను కన్విన్స్ చేసింది ఏంటంటే, గోన్ సంచులు అన్నీ అక్కడ ఎక్కువ, అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ గన్నీ బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందండి. సో దాంట్లో జరుగుతుంది కదా కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది, అండ్ మనంతా సెట్ చేసుకున్నా అక్కడ ఉన్నంత లైవ్ రాదన్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సొంత ఊరు ఇదని. అప్పుడు అండ్ ప్లస్ ఆయనకు అప్పుడు పాప కూడా పుట్టింది. సో ఇక్కడే ఉండి ఆయన, సో అంటే మహాలక్ష్మి పుట్టింది, డెఫినెట్గా అక్కడి నుంచి అన్నీ ఆయన కలిసి వచ్చినాయి, అలాగే కలిసి రావాలి. అంటే చాలా కష్టపడ్డాడు. అంటే నిజంగా మీ అంత మాటలు చెప్పుకున్నా కూడా అంటే కథ విన్నప్పుడు మాకు ఒకటి అంటే ఆయన కథ చెప్తుంటే మనం ఊహించుకుంటాం, ఇలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది, నా ఇమాజినేషన్ మనం ఊహించుకుంటాం. ఏదైతే చెప్పాడో అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, అంతే బాగా తీశారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్, రావు రమేష్ గారు కానివ్వండి, లేకపోతే హేమ గారు, మన అమృత గారు కానివ్వండి, మన రోహిణి, మదర్ రోహిణి గారు కానివ్వండి, అందరూ. అండ్ అంకిత్, తను ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు ఆయన సినిమా, దాని తర్వాత మన కమిటీ కూడా మారుతి నగర్ సూర్య చేశారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆయన సినిమాలో ఒక లాంగ్ మొనాలాగ్ చెప్తాడు. అది అంటే ఎంత ఈజీగా చెప్పాడంటే, అది నేర్చుకున్నాడా లేకపోతే బట్టి పెట్టాడా ఏం తెలియదు, బట్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు. అంటే మనం ఒక ఆర్టిస్ట్గా చూడగానే అంటే అతను కామెడీ టైమింగ్ బాగుంటుంది, అతను బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. సో ఇల్ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అండి. సో ఆ విషయం అంటే ఈ రోల్ చిన్నది 10 నిమిషాలు 15 నిమిషాలు అని కాదు అంకిత్, నీకు డెఫినెట్గా నీ సినిమా తర్వాత ఎన్ని ఫోన్స్ వస్తాయి చూడండి, దట్స్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే ద వే యూ పోర్ట్రేట్, అంటే ప్రతి సినిమా ఒక యాక్టర్గా నేను అన్ని కామెడీ చేస్తుంటే ప్రతి ఒక్కసారి అందరూ అడిగేవారు, కామెడీ చేస్తావా, వేరే కథ సీరియస్ చేయమని. ఇప్పుడు సీరియస్ చేస్తే కామెడీ ఎందుకు వదిలేసామని అడుగుతున్నాను. సో యాక్టర్గా నేనేమంటానంటే, ప్రతిదీ అంటే మనం ఏ పాత్ర అయినా ఒక గుడ్ బ్యాడ్ అన్ని పాత్రలు పోషించాలి. సో ఆ విషయం నాట్ ఒక జానరాకి ఫిక్స్ అయిపోకుండా అన్ని ట్రై చేయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ నాకు చాలా రోజుల తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ నా ఆల్బమ్స్లో ఏంటంటే, ప్రాణం సినిమా, నిండు నూరేళ్ల సావాసం అన్నది నాకు కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను. దాని తర్వాత సీతారామ శాస్త్రి గారు రాసిన ఎంతవరకు కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను. దాని తర్వాత సీతారామ శాస్త్రి గారు రాసిన ఎంతవరకు ఎందుకంటే ఆ సినిమాలో ఆ గాలి ఎంతవరకు అన్నది సినిమా మొత్తం మీరు చూస్తే ఆ సాంగ్లు మొత్తం గమ్యంగా చెప్పేస్తారు. అలాగే ఈ సినిమాకి ఆయన ఇందాక పూర్ణాచారి గారు రాశారు ఒకటి లాస్ట్, అంటే ఈ బచ్చలమల్లి లైఫ్ ఎలా ఉంటుంది, మొత్తం కథంతా ఒక పాటలో చెప్పడం అది చాలా కష్టం. అండ్ పదాలు యూసేజ్ ఆఫ్ పదాలు అండి. ఎందుకంటే నాకు సడన్గా నేను చూసి ఎవరు పెద్ద ఆయన రాశారు అనుకున్నాను నేను. అంటే మాకు ఎలా ఉంటుందంటే, మ్యూజిక్ డైరెక్టర్స్ మేము కలవం, లిరిసిస్ట్ మేము కలవం, వాళ్ళ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని అయిపోతూ ఉంటుంది, వాళ్ళ స్టూడియోస్కి వెళ్తుంటారు, అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయిపోతే మా దగ్గరకు వస్తారు. సో నేనేమనుకున్నానంటే, పూర్ణాచారి గారు రాశారంటే ఓకే పెద్ద ఆయన ఎవరు అంత బాగా రాశారు కదా, అంత యూజ్ ఆఫ్ వర్డ్స్ అని. ఇప్పుడే ఫస్ట్ టైం లైవ్లో చూస్తాను, షాక్ అయిపోయాను. అంటే నేను అడిగా ఏంటంటే ఏ సినిమాలు రాశారంటే, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల అని లవ్ సాంగ్లు రాశారు.
అంత అలాంటి లవ్ సాంగ్ రాసిన ఇంత ఒక మీనింగ్ఫుల్ సాంగ్ రాయటం అండ్ డెఫినెట్గా అది మీ టాలెంట్ మాకు డెఫినెట్గా ఈ సినిమాకి రావటం మాకు మీరు మా సినిమాలు యాడ్ అవటం మాకు అడ్వాంటేజ్ అండి. సో అందరూ ప్రతి ఒక్కరండి పేరు మీద అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి ఈవెంట్ ఇంత సక్సెస్ చేశారండి. 20వ తారీఖు డిసెంబర్ 20వ తారీఖు థియేటర్ ముందు రాబోతుందండి. డెఫినెట్గా అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, రేంజ్లు చెప్పలేను, ఇది హిట్టా బ్లాక్ బస్టరా కల్టా క్లాసిక్ ఎన్ని మాట్లాడినానండి, అవన్నీ మీరు డిసైడ్ చేయాలి. సో బట్ ఒక మంచి ఫీలింగ్ అయితే ఉందండి. ఒక మంచి సినిమా చేస్తాం డెఫినెట్గా, అంటే నాంది చేసినప్పుడు ఒక మంచి కంటెంట్ చేస్తాం అన్నది ఎంత ఫీలింగ్ ఉందో అలాగే బచ్చల మళ్ళీ కూడా గుర్తుండిపోతాడు. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత జనరల్గా కొన్ని సినిమాలు ఏంటంటే నవ్వుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత థియేటర్లో బైక్ ఎక్కి స్టాండ్లు వేసుకున్నాం, మన స్టాండ్ తీసేసి బైక్ ఎక్కి ఆన్ చేసి గేట్ బయటకు వచ్చేటప్పటికి కథ మర్చిపోతాం. కానీ కొన్ని ఉంటాయండి, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించి ఒక 2 రోజులు 3 రోజులు ఆ కథ గురించి ఆలోచిస్తుంటాడు. అలాంటి క్యారెక్టర్ పచ్చలమల్లి అండి. ఇది మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ కాదండి, డెఫినెట్గా థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ విల్ టేక్ బ్యాక్ పచ్చలమల్లి హోమ్. అండ్ ఎక్కడో మీరు చేసిన మిస్టేక్లు మనం కూడా ఆ రోజు ఇలా చేసుకుంటూ ఉండకపోతే బాగుండేది కదండి. సో ఒక మూర్ఖత్వం అంటే ఏదైనా ఒక లిమిట్లో ఉండాలండి, మూర్ఖత్వం బార్డర్ దాటేసినాడు కదా ఇది. సో డెఫినెట్గా ఈ కొత్త ప్రయత్నాన్ని మీరందరూ పెద్ద విజయం చేస్తారని కోరుకుంటాం. ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే సుబ్బు గారు ఈ కథలో చెప్పాలనుకున్నాను. జనరల్గా మనం వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఇప్పుడు అందరూ వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు. సో అలాంటి మన అడ్వాంటేజెస్ అంటే కొన్ని మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన అమ్మాయి కదా, లేకపోతే మన గర్ల్ ఫ్రెండే కదా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఉంటుంది. సో ఎన్ని తర్వాత ఏదన్నా ఇప్పుడు ఒక మదర్తో మనం చాలా రోజులు మాట్లాడడం, ఫాదర్తో ఏముంది మన ఊర్లోనే ఉంటుంది కదా అనుకుంటాం. కానీ తర్వాత ఒక రోజు మదర్ లేరు, ఫాదర్ లేరు అని తెలిస్తే అరే మన ఇన్ని రోజులు మనం కనీసం వెళ్ళి లాస్ట్ టైం స్పెండ్ చేయలేకపోయాం, ఇలాంటివి ఉంటాయి. సో ఆ రిగ్రెట్స్ ఉంటాయి కదండి, ఆ రిగ్రెట్స్ అనేది ఉండకూడదు. సో ఈ కథ చెప్పడం కూడా మేజర్ కారణం అదే. అంటే అందరిని మూర్ఖులు అవ్వమని కాదు, అంటే అలా అవ్వకుండా అంటే మీకు ప్రతిసారి అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ బచ్చలమల్ని గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను. బచ్చలమల్లి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి దాంట్లో ఎక్కడో చోట లైఫ్లో మనం అన్కాంప్రమైజ్డ్గా ఉంటాం. నేను పట్టుకుందే 3 కాళ్ళు అని మనం డిసిషన్ తీసుకుంటాం. సో ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, బట్ మేటర్స్లో ఉంటుందండి. సో ఏదైనా అదుపుతో అంటే ప్రేమించినప్పుడైనా లేకపోతే ద్వేషించినప్పుడైనా అన్నీ ఒక లిమిట్లో ఉండాలి. అది దాటేసిన బార్డర్ దాటేసినట్టు ఏది మంచిది కాదు. అతిగా ప్రేమించడం మంచిది కాదు, అతిగా మూర్ఖత్వంగా ఉండటం మంచిది కాదు. సో మనిషిగా ఉండటం ఎలా అంటే మన సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే వీడు బచ్చలమల్లిలాగా ఉండకూడదు మనం అనుకుంటారు. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటే తను ఇప్పుడు ఎవడికి నాన్న ఆ స్లాంగ్ కూడా మాట్లాడుతుంటాడండి. అండ్ ఇందాక మీరు అడిగినట్టు తునిలో చాలా బాగుందండి. ఎందుకంటే గన్నీ బ్యాగ్స్ ఇండస్ట్రీ అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడే మొత్తం షూటింగ్ ఆల్మోస్ట్ అంతా ఈ 2 షెడ్యూల్ జరిగినాయండి, 2 ఇక్కడే చేసాం. సో ముందు ఏంటంటేనండి మనకు ఒకసారి షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ముందు అక్కడ ఉన్న జనాలు కానివ్వండి వాళ్ళు చాలా వెల్కమింగ్గా ఉన్నారు. ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకుండా లేకపోతే ఇచ్చేయకుండా ప్రతి ఒక్కళ్ళు రండి చేసుకోండి, వాళ్ళే మన ఊరు వచ్చారు తర్వాత వాళ్ళు చేసుకునే ఉంటారు, పని చేసుకునే ఉంటారు అని. సో మనకి ఎప్పుడు ఆ పాజిటివ్ వైపు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి అసలు యాక్టర్స్ కానివ్వండి అసలు ఫిల్మ్ మేకర్స్ అందరికీ. సో డెఫినెట్గా ఇందాక మేము అక్కడ చెప్పినట్టు ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ మీట్ ఇక్కడ తునిలోనే పెడతాం.